చూస్తున్నారు కదా తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఓకే, అంటే ఏ విధంగా బాగుంది అంటారు? వాళ్ళ పథకాలైనా కానీ డెవలప్మెంట్ కానీ చాలా బాగున్నది. ఓకే, రేషన్ బియ్యం కానీ అన్ని రేషన్ బియ్యం కొందరికి అయితే చాలా ఉపయోగపడింది పేదవాళ్ళకు. అలానే కంటిన్యూ చేస్తే బాగుంటుంది అది. ఓకే, మీకు రేషన్ కార్డు ఉందా? ఉందండి, వస్తుందా మరి? వస్తుంది. ఓకే ఓకే, ఉచిత కరెంట్ కానీ ఉచిత బస్ కానీ ఇవన్నీ అవన్నీ మాకు యూస్ కావట్లేదు, కానీ అవి కూడా బెటరే. కానీ ఈ బస్సు బదులు వేరే ఏదైనా పెడితే బాగుంది. వేరే ఏదైనా అంటే ఏమంటారు? హాస్పిటలైజేషన్, పిల్లలకు చదువు గురించి కానీ ఏదైనా పెడితే బాగుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఉచిత బస్సులే కాకుండా ఇంకా చూసుకున్నట్టయితే రైతు బంధు, రుణమాఫీ లాంటి పథకాలు అవన్నీ బాగున్నాయండి. మాకు కూడా వచ్చినాయి రైతు బంధు. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పటివరకు ప్రజలు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఛాన్స్ ఇచ్చారు, బీజేపీకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? లేదండి, మళ్ళీ కాంగ్రెస్కే. మళ్ళీ కాంగ్రెస్. ఓకే, బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా బాగుండే అంటున్నారు కదా ప్రభుత్వం, మరి బాగుండే కానీ అది కమిషన్ల అని అన్నారు, కమిషన్ల పార్టీ. ఓకే, ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ కూడా నడుస్తుంది కదా, దీక్ష అనేది చేపడతాం ఈ 7th నుంచి అని అంటున్నారు. ఈ పార్టీ ఇప్పుడే ఒక 1.5 year అవుతుంది కదా, ఇంకో 2 సంవత్సరాల వరకు ఇంకా మంచి పనులు చేస్తుందని ఆశిస్తున్నామండి. ఓకే, సో బీసీ రిజర్వేషన్స్ ఇప్పుడైనా పెంచుతారని అంటారా 41% నుంచి? అది కాకపోవచ్చు. ఓకే, అంటే ముస్లింలను కూడా కలిపే అవకాశం ఉంది బీసీ రిజర్వేషన్స్లో అని అంటున్నారు, అలా కలిపితే ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందండి. బాగానే ఉంటుంది.